పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇవాళ వచ్చినటువంటి ఒక ఉప ఎన్నికల ఫలితం దేశ భవిష్యత్తు తీర్పును శాసించబోతుందా? ఇప్పటి వరకు బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వానికి తిరుగులేదు అంటూ చాటి చెప్పినటువంటి అనేక ఎన్నికల ఫలితాలు ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికల ఫలితం భవిష్యత్తును దిశానిర్దేశం చేయబోతుందా? రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇవాళ జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక గురించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తు రాజకీయాల గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. అదేంటంటే ఆ గెలుపు ఎవరంటే జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలుపు. ప్రశాంత్ కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన గడిచినటువంటి ఒక 15-20 సంవత్సరాలుగా మన భారతదేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నరేంద్ర మోదీ 2014లో గెలవడానికి ప్రధానమంత్రిగా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇలా వీళ్ళ ఎన్నికల గెలుపులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ గతంలో బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆయన ఒక రాజకీయ పార్టీని, జనసురాజ్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని పెట్టారు. పెట్టి ఆయన సింగిల్గానే గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2025లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా ఆయన పార్టీ గెలుపొందలేదు. అయితే ఇవాళకి జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎమ్మెల్యేగా తొలి బోణి కొట్టారు. జనసురాజ్ పార్టీ బీజేపీ మీద గెలిచినటువంటి పరిస్థితి. అంటే బీహార్లో ప్రస్తుతం బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉంది. అందులో కూడా ఇప్పుడు ఈయన గెలిచినటువంటి బంకీపూర్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం, ఇది పాట్నాలో ఉంటుంది. ఈ నియోజకవర్గం బీజేపీకి ఒక కంచుకోట లాంటిది. అంటే 31 సంవత్సరాల నుంచి బీజేపీ ఇక్కడ ఓడిపోలేదు. అలాగే గత 4 దఫాలుగా కూడా నితిన్ నబీన్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం ఇది. ఆయన గతంలో వరుసగా ఇక్కడ 4 దఫాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆయన ప్రమోషన్ మీద అంటే ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదోన్నతి పొందారు. కాబట్టి అంటే ఆయన ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. అంటే బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, అలాగే బీహార్కు సంబంధించి అత్యంత బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ అనేటువంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ ఒక జనసురాజ్ అనేటువంటి ఒక చిన్న పార్టీ ద్వారా పోటీ చేసి ఆయన గెలుపొందారు. అది కూడా దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో, అంటే 18,953 ఓట్లతో ఆయన గెలుపొందారు. అంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా ఆయన ఇవాళ జరిగినటువంటి ఒక అసెంబ్లీ బైపోల్లో బీహార్లో అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే అంత ప్రత్యేకత ఏంటి? అంటే దేశ రాజకీయాల్లో అంతగా మారాల్సినటువంటి అవసరం ఏముంది? ఎక్కడైనా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ అక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గెలవచ్చు కదా అని అందరూ కూడా అనుకోవచ్చు. కానీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇటీవల గడిచినటువంటి కొన్ని సందర్భాలు, గడిచినటువంటి కొన్ని పరిణామాలను ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ గతంలో ఇటీవల జరిగినటువంటి నీట్ ఉద్యమం కావచ్చు, జంజీలో వచ్చినటువంటి ఒక ఉప్పెన లాంటి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనేటువంటి ఒక అనుమానం కలక్క తప్పదు. ఎందుకంటే ఆ ఉద్యమం తర్వాత గత 30వ తారీఖున అంటే గత నెల 30వ తారీఖున జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలు ఇవాళ ఈ స్థాయిలో అంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన రాష్ట్రంలో 31 సంవత్సరాలు అసలు ఓడిపోకుండా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇవాళ చిన్న పార్టీగా అంటే గడిచిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవనటువంటి జనసురాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈయన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేది అంత ఈజీ కాదు. అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో బైపోల్ జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఖచ్చితంగా అక్కడ అధికారంలో ఉన్న పార్టీకే మొగ్గు చూపుతారు. కానీ అలాంటిది అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఓటేయకుండా, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి
ఏదైతే ఇండియా కూటమి అంటే ఆర్జేడీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అభ్యర్థికి అక్కడ గెలిపించకుండా సో మూడవ స్థానంలో అంటే అంతగా ప్రయారిటీ లేనటువంటి జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ విధంగా ఓట్లేసి గెలిపించడం అనేది చిన్న విషయంగా మనం చెప్పుకోవద్దనే చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది ఒక రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్పులకు ఇది ఒక దిక్సూచిలాగా ఒక సూచికలాగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో పెరిగినటువంటి ఒక వ్యతిరేకత పవనాలన్నీ కూడా ఈ గెలుపుకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ముందుగా మనం చూద్దాం ఇవాళ ఈ బంకీపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. ఆయనకు 64,151 ఓట్లు వచ్చాయి. సో ఆయనకు ఓటింగ్ పర్సంటేజ్ 49.8 అంటే దాదాపుగా 50% ఓట్లను ఆయన సాధించగలిగారు. అదేవిధంగా ఇక రెండవ స్థానానికి పరిమితమైంది అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నీరజ్ కుమార్ సిన్హా ఈయన పోటీ చేశారు. ఈయన రెండవ స్థానంలో ఆయన దక్కించుకున్నారు. 44,827 ఓట్లు వచ్చింది. ఈయనకు కేవలం 34.8% అంటే దాదాపుగా ఒక 15% ఇక్కడ తేడా ఉందనే చెప్పాలి బీజేపీకి అలాగే జనసురాజ్ పార్టీకి. అలాగే ఇక మూడవ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ అభ్యర్థిగా రేఖా కుమారి గుప్తా అనేటువంటి మహిళ అక్కడ పోటీ చేస్తే అక్కడ 14,208 ఓట్లు మాత్రమే అంటే కేవలం 11% మాత్రమే ఇక్కడ ఇండియా కూటమి ఆర్జేడీ అభ్యర్థికి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆర్జేడీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసి ఇక్కడ కూటమిగా ఏర్పడి ఇక్కడ పోటీ చేశారు ఈ ఉప ఎన్నికల్లో. అంటే సో ఈ మూడు సినారీలు మనం ఒకసారి పరిశీలించాలి. అంటే అధికారంలో ఉంది, అటు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, అలాగే బీహార్లో కూడా అధికారంలో ఉంది బీజేపీ ఎన్డీఏ కూటమి. అలాగే అక్కడ పోటీ చేసినటువంటి స్థానం ఏదైతే బంకీపూర్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం 31 సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ ఓడిపోలేదు. బీజేపీకి ఇది ఒక పెద్ద కంచుకోట. అదేవిధంగా ఈ నియోజకవర్గం చిన్న వ్యక్తిది కాదు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్కి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం. ఆయన గత 4 దఫాలుగా ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. కాబట్టి ఆయన ఖాళీ చేసినటువంటి స్థానం వల్లే ఇక్కడ ఉప ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఓడిపోయినట్టుగా అనుకోవాలి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఓడిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఇటీవల నీట్ ఉద్యమం తర్వాత యువతలో వచ్చినటువంటి వ్యతిరేకత కూడా దీనికి కారణమై ఉండొచ్చు అనేటువంటి ఒక విశ్లేషణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది కూడా మనం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు ఆయన తెర వెనుక ఉండి వివిధ రాజకీయ పార్టీలకు ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా అంటే ఎన్నికల్లో ఆయా పార్టీలని గెలిపించడం కోసం వాళ్ళు అనుసరించాల్సినటువంటి వ్యూహాలనంతా కూడా ఈయన అమలుపరుస్తూ వివిధ పార్టీలని గెలిపించినటువంటి పరిస్థితి. అంటే నరేంద్ర మోదీ దగ్గర నుంచి సో మమతా బెనర్జీ వరకు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆయన గెలిపించినటువంటి పరిస్థితి. అలాగే ఆయన కొంతమందికి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు కూడా ఓడిపోయాయి. అయితే ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి ఆయన పీకే టీంలో ఉన్నటువంటి చాలామంది ఎలక్షన్ స్ట్రాటజిస్టులు అందరూ కూడా ఈయన నేరుగా రాజకీయ పార్టీని పెట్టి పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులుగా ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలకు వీళ్ళు ఎన్నికల వ్యూహకర్తలుగా ప్రస్తుతం వీరందరూ కూడా కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను ఆయన యూజ్ చేసి యువతలో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక కీలకమైనటువంటి ఎన్నికల వ్యూహకర్తగా మనం చెప్తూ ఉంటాం. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ గెలవడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఒక్క గెలుపుతో ప్రారంభమైనటువంటి ఈ గెలుపు భవిష్యత్తులో బీహార్లో కూడా రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తాయా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుందనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా అంటే నీట్ ఉద్యమం అంటే గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి నీట్ ఉద్యమంలో దేశవ్యాప్తంగా యువతలో పెళ్లిబుక్కినటువంటి నిరసన కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, జంజీలో వచ్చినటువంటి ఒక పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒక విప్లవం కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా పట్టుబడుతూ గత కొన్ని రోజులుగా చేసినటువంటి ఏదైతే సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం అన్ని
విపక్షాలన్నీ కూడా తెర వెనుక సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో యువత రోడ్ల మీదకి వచ్చి, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి బీజేపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అందుకు తలొగ్గి బీజేపీ కూడా కేంద్ర మంత్రి పదవికి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన చేత రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఒంటెద్దు పోగుడులకు ఈ ఫలితం కూడా ఇదొక నిదర్శనంగా చెప్పాలి. నీట్ ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఇది ఒక పెద్ద షాక్గా చెప్పాలి. మొత్తం ఇవాళ జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చూసినట్లయితే 3 స్థానాల్లో ఉప ఎన్నికలు ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఆ 3 స్థానాలను మనం పరిశీలించినట్లయితే బీహార్కి సంబంధించినటువంటి ఏదైతే బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక, అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. 30 సంవత్సరాల నుంచి గెలుస్తున్న బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా దతియా అనేటువంటి స్థానం నుంచి ఇక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గన్ శ్యామ్ అనేటువంటి ఒక అభ్యర్థి అక్కడ 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా ఇక 3వ స్థానాన్ని విషయానికి వస్తే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బీజేపీకి ఒక కంచుకోట, నరేంద్ర మోదీ, అమిత్ షాలకు సంబంధించినటువంటి సొంత రాష్ట్రం. ఇక్కడ మాత్రమే బీజేపీ గెలవగలిగింది. ఇక్కడ మంజల్పూర్ అనేటువంటి జరిగినటువంటి ఆ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఇక్కడ మాత్రమే సతీష్ పటేల్ అనేటువంటి అభ్యర్థి 30,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 3 చోట్ల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇక్కడ 2 చోట్ల బీజేపీ ఓడిపోవడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ తన స్థానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, 2వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. ఒక స్థానంలో బీహార్లో ప్రశాంత్ కిషోర్ కొత్తగా పెట్టినటువంటి జనసురాజ్ పార్టీ అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరొక అభ్యర్థి అక్కడ బీజేపీ మీద గెలుపొందడంతో బీజేపీ అక్కడ 2వ స్థానానికి పరిమితమైంది. అంటే ఇప్పటి వరకు బీజేపీకి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తిరిగి ఉండదు. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగే ఈ ఉప ఎన్నికలు బీజేపీకి ఫేవర్గా వస్తాయి అనేది మనం, బీజేపీ కాదు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో కూడా వాళ్ళకి ఫేవర్గా రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ అలాంటిది ఇక్కడ బీజేపీని దెబ్బ కొట్టి ప్రశాంత్ కిషోర్ ఇంత భారీ మెజారిటీతో, అంటే 20,000 ఓట్ల మెజారిటీతో దాదాపు గెలిచారంటే ఇది భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇది ఒక పెద్ద పునాదిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోకుండా లైట్ తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు ఖచ్చితంగా బీజేపీ అక్కడ జరిగేటువంటి ఏ పరిస్థితులైనా కానీ ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పాలి. మొత్తమే చెప్పాలంటే ఇది ఇవాళ వచ్చినటువంటి ఒక ఓటర్ తీర్పు, బీహార్లో ఇచ్చినటువంటి ఓటర్ తీర్పు బీహార్ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేయవచ్చు. అలాగే భవిష్యత్తులో నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి నాయకత్వం మీద ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు కూడా ఇది ఒక పునాదిగా మారుతుందా, లేదంటే బీజేపీ దీన్ని ఇక్కడ ఒక గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో పార్టీకి ఇలాంటి పరిస్థితులు రాకుండా, ఇలాంటి ఓటములు అనేవి రిపీట్ కాకుండా పునరాలోచనలు చేసి యువతలో వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా వెంటనే అక్కడ అలర్ట్ అయ్యి సిస్టమ్ని చేంజ్ చేసుకొని ప్రజల్లో వస్తున్నటువంటి ఆ వ్యతిరేకతను కూడా కంట్రోల్ చేసుకోకపోతే బీజేపీకి ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొక విషయం కూడా ఇక్కడ ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది భవిష్యత్తులో చాలా రాజకీయ పార్టీలన్నీ కూడా కొత్త పార్టీలు రావడానికి, అలాగే సీజేపీ కూడా ఇప్పటివరకు ఎన్నికల రాజకీయ పార్టీగా తాము రాము, కేవలం తాము ప్రజల ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక పార్టీగా మాత్రమే ఉంటామని ప్రకటించినప్పటికీ సీజేపీ కూడా ఇవాళ జనసురాజ్ పార్టీలాగా భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదనేది ఇప్పటికిప్పటికి చెప్పకపోయినా కానీ ఇవాళ ఇచ్చినటువంటి ఒక తీర్పు, ఓటర్ తీర్పు అనేది మాత్రం దేశ రాజకీయాలను మాత్రం ఇదొక భవిష్యత్తు రాజకీయాలు ఇదొక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు, ఈ విశ్లేషణ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ బీజేపీని దెబ్బకొట్టి అధికారంలో ఉన్నటువంటి బీజేపీని వెనక్కి నెట్టి అక్కడ బీజేపీని 2వ స్థానానికి పరిమితం చేసి ఆయన ఎమ్మెల్యేగా బోణీ కొట్టడం, ఆయన ఎమ్మెల్యేగా ఆయన పార్టీ తొలి స్థానాన్ని అక్కడ గెలుపొందడం అనేది ఏ విధంగా భవిష్యత్తు రాజకీయాలను మార్చబోతుందో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.